2025 లెక్కల ప్రకారం చూస్తే 53,243 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అంటే అదేం చూసుకుంటే 2026 ఈ జూన్ వరకు లెక్కేసుకుంటే 24,130 అంటే 2025 మొత్తం సంవత్సరంలో 53,000 అయితే కేవలం ఈ 6 నెలల కాలంలో 24,138 కేసులు నమోదయ్యాయి పూర్తిగా. అయితే ఇప్పుడు 2026 న్యూ ఇయర్ రోజు ఒకే రోజు ఏకంగా 1,198 కేసులు, అంటే దొరికిన వాళ్ళే, దొరకని వాళ్ళు ఇంకా దొరలు ఎంతమంది ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక 2025లో 2,470 మంది పైన అటు జైలు శిక్ష విధించారు. 2026 న్యూ ఇయర్ రోజు పట్టుబడిన వాళ్ళలో అంటే 1,198 మందిలో 270 మంది పైననేమో జైలు శిక్ష విధించారు. ఇక పట్టుబడితేనేమో 10,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు, లేదా 6 నెలల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక జరిమానాతోటే ఎక్కువగా కేసులు అనేది కోర్టుకు వెళ్తున్నారు, చలాన్లు కడుతున్నారు, కారు కానీ బైక్ కానీ తీసుకుంటున్నారు, బయటికి వచ్చేస్తున్నారు. వాళ్ళ మీద ఎక్కడా కూడా పూర్తిగా ఈ 1 ఇయర్ 6 మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన దాఖలాలు కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు. సో ప్రభుత్వం ఇలా అంటే ఇంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థం. ఇక ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడదాం, ఆయనను పాపం పంపించేద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, లాస్ట్గా అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీ కూతురు, కన్న కూతురు తిరిగి రాలేదు, కానీ వాళ్ళని కఠిన శిక్ష పడాలని కానీ, లేదంటే మీరు ప్రభుత్వాలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ మా కళ్ళెదుటే మా కలల సౌధము మా కళ్ళ ముందే కూలిపోయింది. మా జీవితంలో మా భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. మా కుటుంబానికి పెద్ద దిక్కు అవుతుందన్న మా కలలన్నీ చెదిరిపోయినాయి సార్. నా ఆవేదన నేను మాటల్లో చెప్పలేను సార్. ఒక కన్న తండ్రిలో ఎవరికైనా అర్థమవుతుంది సార్ ఈ కడుపు కోత. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అనుభవించిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేని వేదన సార్ ఇది. సార్ ప్రభుత్వానికి నేను ఏమడుగుతున్నానంటే సార్, నిందితులకు కఠినమైన శిక్షలు యావజ్జీవం పడితే ఇంకా బాగుంటుంది, భయం ఏర్పడుతుంది. ఆ భయంతో ఇలాంటి తప్పులు చేయడానికి తలుచుకోవడానికి కూడా భయం వేయాలి. లేకపోతే టేకిటీజీ కింద తీసుకుంటారు, ఇలాగే తిరుగుతారు. మనం ఇలాంటివి రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది ఈ సమాజం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మినిమం ఒక 25 ఇయర్స్ అంటే వారి లైఫ్ అంతటితో ముగిసిపోవాలి. లేదా అయితే ఉరి శిక్షలు అలాంటివి మనము మరి చట్ట ప్రకారం అడగొచ్చో లేదో, కానీ మన చట్టాలు ఇలా ఉన్నాయి కదా సార్. యావజ్జీవం పడితే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాంటి తప్పులు చేయాలంటే మనిషికి అన్ని గుర్తు రావాలి. ఫలానా ఇన్సిడెంట్లో ఈ పని జరిగింది, వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడ్డాయి, వాటి జోలికి వెళ్ళకూడదు అనేది ఒక భయం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగితే చిన్న చిన్న పనిష్మెంట్లు, చిన్న చిన్న చలానాలు అలాంటివి ఉండకూడదు సార్. రిపీట్ అవుతాయి. ఒకసారి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఒకసారి డ్యాష్ ఇచ్చే అంటే లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ చేశారంటే ఆ బండి ఎంత కొన్నారో అంత ఫైన్ వేయాలి సార్. ఫైన్లు 1000, 500, 5,000 పెడితే కంట్రోల్ కాదు సార్. ఇది ఆర్థికంగా దెబ్బ పడితే, గట్టి దెబ్బ పడితే మళ్ళీ ఇంకోసారి కావలసి ఇలాంటి పనులు చెయ్యరు సార్. కఠినమైన చట్టాలు కొన్ని మార్చితేనే మార్పు వస్తుందని నా మనసులో నాకు ఆలోచనలో వచ్చినది. నేను ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెంకటేష్ గారు. వెంకటేష్ గారిని వెళ్ళిపోయే ముందు గాంధీ గారు, రాజారాం గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను రవి గారు. వెంకటేష్ గారు చెప్పిన దానికి నేను పూర్తిగా సమర్థిస్తూ, దీన్ని బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కనుక పెడితే ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. కనీసం 10 ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఇలాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాకింగ్ ద్వారా విచారణ జరిపించాలి. మీకు గుర్తుందో లేదు, 2016లో హైదరాబాద్ నగరంలోనే నాగార్జున సర్కిల్ దగ్గర రమ్య యాక్సిడెంట్ జరిగి అమ్మాయి చనిపోయింది. ఆ కేసు ఇంతవరకు కూడాను 10 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా అది పరిష్కారం కావడం లేదు. ఇలా వాయిదాలు వేసుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతుంటారు. శిక్ష పడినా కూడా అది ప్రజలకి మనం సక్రమంగా పనిచేస్తున్నాము, వ్యవస్థ పనిచేస్తుందనే నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. నేను వెంకటేష్ గారిని కోరతాను, ఖచ్చితంగా వారు బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేయాలని, హోమిసైడ్
అమౌంటింగ్ టు నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అయితేనే ఉరిశిక్ష. ఇది Yeah. ప్రమాదకరమైనటువంటి హత్య కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది అనే సెక్షన్ కింద 105 కింద పెడితే తప్పకుండా తీవ్రమైన శిక్ష పట్టమే కాకుండా ముందు ఫాస్ట్ ట్రాకింగ్ చేయాలి. తొందరగా సాక్ష్యాలని పోలీసులు సరిగ్గా మరి సమీక్షించుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి త్వరగా శిక్ష పడేటట్టు చేస్తేనే ఇలాంటి వ్యక్తుల మీద వస్తున్నటువంటి ఈ భయం ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి రోజుకి సంవత్సరానికి 200 మంది ఒక్కొక్క రాష్ట్రంలో చనిపోతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఇంతేకాకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు వెంకటేష్ గారి పాప, వెంకటేష్ గారి కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతుంది, ఎంత బాధపడి ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తి వారి యొక్క ఎంత మనసులో ఆవేదన, శారీరకమైన ఆవేదన, కుటుంబం యొక్క ఆవేదన, తాగి నడిపిన వాడు కుటుంబం బాధపడటం అనేది వేరే విషయం. కానీ అమాయకులైనటువంటి ప్రాణాలు కోల్పోవటం అన్నది, దాన్ని సత్వరంగా పరిష్కరించకపోతే, కోర్టు ద్వారా త్వరగా శిక్షలు పడకపోతే మన చట్టం సమాజం పూర్తిగా ఉన్నట్టు కాదు. అది నాకు. రాజారాం గారు, నేను ఈ విషయంలో ఒకటి చెప్పేది ఏంటంటే, వెంకటేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిదాయకంగా తన ఎంత మానసిక వేదనలో అనుభవిస్తూ ఇప్పుడు వచ్చారు. ఒక డాక్టరే ఇట్లాంటి వాటికి బలైపోయింది అన్న బాధ ఒకటి మనకి, సమాజానికి తీరం లోటు అండి. వాళ్ళ కుటుంబానికి ఎంతైతే లోటో మొత్తం మన సమాజానికి, ఒక ఎండి అండి, పెద్ద డాక్టర్ తను, సమాజానికి లోటు. వీళ్ళకు గాంధీ గారు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలి. ఇవి చాలా పెద్ద క్రైమ్ గా భావించి శిక్షలు ఒక నియమిత కాలంలో పడాలి. ఏళ్ళకేళ్ళు కేసులు నడవాల్సిన పని లేదు. ఇప్పుడు కేసు జరిగినప్పుడు రమ్య కేసు అయినా, ప్రియాంక కేసు అయినా మనము హైలైట్ గా న్యూస్ పేపర్లలో, మీడియాలో సెన్సేషనల్ చూస్తూ ఉన్నాము. కానీ వాటి ఫాలో అప్ సరిగా ఉంది. ఒక నియమిత కాలంలో శిక్షలు పడ్డప్పుడు మాత్రమే మిగతా ఇట్లాంటి వాటిలలో ఇండల్జ్ కావాలనుకునే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఈ సమయంలో శిక్ష పడుతుంది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాక కూడా మనం కొన్ని ఏళ్లకేళ్ళు, డికేట్స్ ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అండి? దశాబ్దాలు పడుతుంది. ఇంత క్లియర్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. ఇంత జరిగినాక కూడా వీళ్ళకి 1-2 years లో ఎందుకు శిక్ష పడదు? ఈ బెయిల్ మీద రావడం, మళ్ళీ మేనేజ్ చేయడం, ఇవన్నీ జరగకూడదు. ఈ కేసు తేలే వరకు కూడా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే ఇట్లాంటి సవరణలు రావాలి చట్టంలో కూడా. కేసు తేలే వరకు ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు జైల్లో ఉండాల్సిందే అన్న విధంగా రావాలి. సో వాళ్ళ లోటును మనం తీర్చలేము, కానీ ఇట్లాంటివి మళ్ళీ జరగకుండాన్నప్పుడే మనం ప్రియాంక విషయంలో నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందండి. ఎస్, వెంకటేష్ గారికి కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా పాపవి సంబంధించి, ఆయనని మనం ఇది పంపించేద్దాం, తర్వాత మీతో డిస్కషన్ చేస్తాను. ఓకే సార్, వెంకటేష్ గారు థ్యాంక్ యూ. గాంధీ గారు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఎంకరేజ్ చేస్తుంది, మీరు మద్యం తాగండి అని టెండర్లు పిలిచి, అటు వైన్ షాపులు, బార్లు, ఎక్కడ అవి సరిపోక ఇప్పుడు గల్లీలలో కూడా, కిరాణా షాపులలో కూడా, బెల్ట్ షాపులలో కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అయితే ఇక్కడ ప్రతి బార్ అండ్ వైన్స్ దగ్గర కూడా బ్రీత్ అనలైజర్ కానీ క్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఏమన్నా చెప్పొచ్చు? బ్రెత్ అనలైజర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ద్వారానే జరగాలండి. ప్రతి బార్ దగ్గర, ప్రతి లిక్కర్ షాప్ అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది కదా, తాగండి అని ప్రభుత్వమే చెప్తుంది కదా, అక్కడే వాళ్ళని పెడితే అయిపోతుంది కదా. తాగొద్దు అని చెప్పగలిగిన స్థితి ఉండటానికి లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కు అని భావించి దాన్ని, ఇప్పుడు గుజరాత్లో ప్రొహిబిషన్ ఉంది, అక్కడ ఆగినయ్యా, దొంగసారాలు నడుస్తున్నాయి. మన దగ్గర కూడాను మరి కల్తీ సారాలు, దొంగసారాలు నడవటం లేదా, కల్తీ కళ్ళు నడవటం లేదా. ఈ మద్యం అమ్మకూడదు, మద్యం షాపులు బంద్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద ఆదాయం సంపాదిస్తున్న దానికంటే కూడా చట్టం సక్రమంగా అమలు చేసే విధానాన్ని పోలీసులకి, మిగిలిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి ఉండాలి. అలాగే నిందితులకి త్వరగా శిక్ష పడే విధంగా న్యాయ వ్యవస్థ కూడాను ఉండే విధంగా ఉండాలి. దీన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల్లో ప్రత్యేకంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆ నిందితులకి, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో నిందితులకి త్వరగా శిక్ష పడేటట్టుగా చేసినప్పుడు మాత్రమే ఒక
ఫలవంతమైనటువంటి ఆ, ప్రభుత్వాలు అవి ఇస్తాయి. Yeah. తాగటం, వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు, అవన్నీ వేరే సంగతం. కానీ శిక్ష పడింది అనేది ప్రజలకి వెంటనే తెలిస్తేనే ఇలాంటివి మరి అరికట్టడానికి చర్యలు తీసుకోవటానికి ఉంటుంది. మోటార్ వాహనాల చట్టంలో కానివ్వండి, భారతీయ శిక్షాస్మృతిలో కానివ్వండి, తాగి ప్రమాదం చేసి తాగినందువల్ల యాక్సిడెంట్ చేసి మరి ప్రాణాలు తీసేసినట్టు ఉన్నాయి చట్టాలు. వాటిని సమర్థవంతంగా అమలు చేసే విధంగా మన వ్యవస్థ నిర్మాణం చేసుకున్నప్పుడు, ప్రభుత్వాలు దానికి సిద్ధపడినప్పుడు మాత్రమే ఈ చావుల్ని మనం అరికట్టగలిగిన వాళ్ళం అవుతాం. యా ఎస్ రాజారాం గారు, అంటే ఒక వ్యక్తి జల్సాల కోసము, ఒక వ్యక్తి మత్తుకు బానిస అయ్యి అతను వచ్చి డైరెక్ట్గా ఒక అమ్మాయిని కావాలని హిట్ అండ్ రన్ చేసి గుద్ది, అదేదో ప్రభుత్వం ఇప్పుడు 20 లక్షలు ఇచ్చింది ఎగ్రేషియా సరిపోతుందా? లేదు, మనము ప్రాణాలను కొనలేము. ఎంత పెద్ద కాంపెన్సేషన్ ఇచ్చినా ప్రాణాలను తేలేము. అట్లాంటి సమాజానికి అత్యంత అవసరమైన నోబెల్ ప్రొఫెషన్ లో ఉన్న డాక్టర్ లాంటి ప్రాణాలను కోల్పోవడం చాలా విచారకరం. మీరు చెప్పినట్టు మనం కూడా మన ఆర్థిక వ్యవస్థ బడ్జెట్లు కూడా మద్యం ఆదాయం మీద ఎక్కువ ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు 5,000 కోట్ల మద్యం ఆదాయం వస్తే, ఎక్సైజ్ ఆదాయం వస్తే, ఇప్పుడు 30,000 కోట్ల ఆదాయం వస్తుందండి మద్యం అమ్మకాల ద్వారా. 30,000 కోట్లు అంటే మన బడ్జెట్ మోడలే సరిగా లేదు. మనం ఎక్కడి నుండి ఆదాయం తీసుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళంతా రోగులు అవుతున్నారు, మళ్ళీ మన మెడికల్ అండ్ హెల్త్, మళ్ళీ కుటుంబాలు కూలిపోవడం, అదంతా చాలా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దాని తర్వాత కూడా. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికిప్పుడు మనం మద్యం అమ్మకాలు పెంచాలి అని ప్రభుత్వాలే ఒక టార్గెట్ విధించాల్సిన దుస్థితిలో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇట్లాంటి బడ్జెట్ వ్యవస్థలు. ఒక తెలంగాణ అనట్లేదు నేను, తెలంగాణ డెఫినెట్లీ నంబర్ 1. తెలంగాణలో ఇండియాలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ డ్రింకర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాపులేషన్ లో నిన్న మొన్న వచ్చిన గణాంకాల ప్రకారము 46% తెలంగాణలో తాగే వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మన రకరకాలుగా ఉండొచ్చు, కానీ నిన్న మనం ప్రతి హైదరాబాద్ లో ఒక చూడండి, ఎక్కడ ఎక్కువ రష్ ఉంటుంది, రోడ్ మీద పోతున్నప్పుడు అక్కడ 100 కొద్ది వెహికల్ 2 వీలర్స్ ఆగి ఉంటాయి, ఎక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటాయి, లైట్ వేసి బిజీగా ఉంటుందంటే అది వైన్ షాపు. ఇది ఒక మనకు అలవాటు అయిపోయింది. కానీ ఈ పర్మిట్ రూములు ఏంటి, వైన్ షాప్ లో కొనుక్కొని ఇంటికి పోయి తాగాలి, అది ఒక లెక్క. అదే బార్ షాప్ లో తాగినప్పుడు బయటకు వస్తే వాళ్ళకి డ్రైవర్ ఉన్నాడా, వేరే వెహికల్స్ ఉన్నాయా, ఊబర్ లాంటి, ఓలా లాంటివి ఉన్నాయా, ఇవన్నీ మనకు పోలీసు వాళ్ళకి ఆ ఏరియాలో తెలియదా అండి. ఆ వైన్స్ నుండి అక్కడే వైన్లో కొని అక్కడే తాగి బయటికి వస్తుంటే దీన్ని ఆపలేని పరిస్థితి ఉందా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి, ఆ లోకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి? ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయి ప్రభుత్వానికి. అక్కడ గట్టిగా టైట్ చేస్తే చాలా సార్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, ఇంకా కొన్నిసార్లు వాళ్ళకి మామూలు తగ్గుతాయి. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళని మనము ఉదాసీనంగా ఉంటున్నాం. ఇలాంటి యాక్సిడెంట్లకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కారణమవుతున్నాము. ఈ మద్యం ఆదాయం పై ఆధారపడే బడ్జెట్ విధానాలు, ఎకనామిక్ మోడల్స్ ఫస్ట్ మారాలి. సెకండ్, ఒక షాప్ వైన్ అన్నప్పుడు వైన్ షాప్ లో పర్మిట్ రూమ్లు అన్న వ్యవస్థ పోవాలి. అక్కడే తాగి ఇల్లీగల్ గా తాగి బయటకు వచ్చి యాక్సిడెంట్ చేసే వ్యవస్థ పోవాలి. ఎప్పుడైతే బార్ షాప్ నుండి బయటకు వస్తున్నారో ఇమీడియట్ గా చెక్ చేసే వ్యవస్థ రావాలి. ప్రతి బార్ ముందు దే నీడ్ టు ఆర్గనైజ్ దేర్ ఓన్ ప్రైవేట్ డ్రైవర్స్, క్యాబ్స్ బుక్ చేసుకొని ఇంటికి పోవాలి. కానీ నేను అదే తాగుతా, అదే వెహికల్ వస్తా, ఇట్లాంటి యాక్సిడెంట్ చేస్తా అనేది లోకల్ పోలీస్ చేతిలో ఉంది, ఎక్సైజ్ పోలీస్ చేతిలో ఉంది. వీటి మీద దృష్టి పెట్టాల్సిన ఓవరాల్ గా ప్రభుత్వ మద్యం పాలసీల మీద కూడా ఇట్లాంటి బాధ్యత ఉందండి. అంటే రాజారాం గారు, ఇంకోటి ప్రతి ఒక్కరు తాగిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, నేను కంట్రోల్లోనే ఉన్నా, స్పృహలోనే ఉన్నా, నేను హ్యాపీగా నడుపుకుంటూ వెళ్ళగలను. ఇవే కారణాలు అంటారా మెయిన్గా? ఇది నేను ఇంకా మీరు రవిచంద్ర గారు మీకు ఇంకొకటి యాడ్ చేస్తా. నేను తాగుతూనే బాగా డ్రైవ్ చేస్తా అంటాడు ఇంకొకటి. నేను ఇంకా బాగా కంట్రోల్ ఉంటా అంటాడు. ఇవన్నీ సైకలాజికల్. ఇప్పుడు తాగినప్పుడు ఏంటంటే రకరకాలు మాట్లాడతారో ఇది కూడా ఒక మిస్బిలీఫ్. అది ఇట్స్ నాట్ ఇట్స్ మిత్, అంతే, అది నిజం కాదు. అప్పుడు మన సెన్సెస్ కోల్పోతాము, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము అనేది ఈ మద్యం వల్ల జరిగే దుష్పరిణామాలు అందరికీ తెలిసినాయే. కానీ నేను బాగా డ్రైవ్ చేస్తే అప్పుడే చాలా అలర్ట్గా ఉంటాయి. ఇవన్నీ నమ్మదగినవి కాదు, నమ్మాల్సిన అవసరం లేదు.
కరెక్ట్ కాదు. ఇదంటే మనం ప్రజల్లో ఈ సివిక్ సెన్స్ మార్పు రావాలి. పోలీసులు ఇప్పుడు మన దేశంలో సివిక్ సెన్స్ కోసం ఎంత ప్రయత్నం చేసినా మనలో మార్పు చాలా తక్కువ వస్తుందండి. ఎప్పుడైతే కఠినంగా చట్టాలు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. నేను అమెరికా పోయి అన్ని రూల్స్ ఖచ్చితంగా పాటిస్తా, పోలీసులు చూస్తున్నారా చూస్తలేరా అది కాదు, Yeah. అక్కడ పాటిస్తాం. కానీ ఇండియాకి వచ్చి ఇండియాలో మాత్రం పాటించు. చూస్తుంటే కూడా నేను పక్క నుండి పోతుంటా. ఇట్లాంటి ఉదాసీనత బాగా పెరిగిపోయింది. ఇట్లాంటి విషయాల్లో సార్ చెప్పినట్టు, గాంధీ గారు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. ఇంకా మరింత ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండాలి. గల్లీలలో కూడా జరగాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా ఆ వైన్ షాప్స్ దగ్గర, Yeah. పర్మిట్ రూమ్ల దగ్గర ఎక్కువ చెకింగ్ ఉండాలి. అక్కడ నుండి రోడ్డు మీదకి, మెయిన్ రోడ్ మీదకి ఎవరు వస్తున్నారో ఖచ్చితంగా పట్టుకునే వ్యవస్థ ఉండాలి. మీరు ఎన్ని చేసినా మద్యం ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉంటది. ఇట్లాంటి మీరు భయపడి అవి చేయట్లేదు అన్న అపోహలు తొలగించుకోండి. యా ఎస్ గాంధీ గారు చెప్పండి. అంటే ఇప్పుడు కార్ల ద్వారా ఏదైతే యాక్సిడెంట్ అవుతుందో వీటిని అరికట్టడానికి ఏదైతే టెక్నాలజీ యూజ్ అవుతుంది, మనకు టెక్నాలజీ పెరుగుతుంది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, ప్రతిదీ చెప్తున్నాం. అయితే వాహన్ ఏదైతే వెహికల్ లాక్ సిస్టమ్స్ ఉంటే బాగుంటుందంటారా? మీరు అనేది ఏమిటి విషయం? మీ అభిప్రాయం చెప్పండి. అంటే వెహికల్ ఎక్కగానే డంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి సెన్సార్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా కార్ లాక్ అయిపోయేటట్లుగా. ఇంకా అంత టెక్నాలజీ ప్రపంచంలోనే అందుబాటులో లేదు. అంటే అలాంటి టెక్నాలజీ వస్తే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇప్పుడు బస్సులు ఉన్నాయనుకోండి, యా విమానాలు ఉన్నాయనుకోండి, ఇలాంటి చోట్ల డ్రైవర్ ఎక్కేటప్పుడు ఆర్టీసీ బస్సులో యా ఖచ్చితంగా వాళ్ళు బ్రెత్ టెస్ట్ చేసిన తర్వాత, అతను నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయనిస్తారు. ఏంటంటే పర్సనల్ వెహికల్స్, మరి ఏ వ్యక్తి, ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టుగా తెలంగాణలో 46% మందు తాగుతున్నారు అంటే వాళ్ళందరూ ఎక్కువ మంది మగవాళ్ళు అయి ఉంటారు. అంటే సగం మంది 50% ఉన్న లేడీస్ కాకుండా చూసుకుంటే ఆల్మోస్ట్ ఉన్న మగాళ్ళందరూ దాదాపుగా తాగుతున్నట్లు లెక్కే. 46% అని చెప్పి మనం అనుకోవటం కాదు. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటిది ప్రజల ప్రాణాలకి అది ఆటంకం కలిగించకూడదు. తాగి నడపటం అనేది నేరం, అందరికీ తెలుసు. అయినా కానీ ఇందాక మీరు చెబుతున్నట్టు నేను తాగితే నాకు మీద నాకు నమ్మకం ఉంది, ఏమీ కాదు అని పోవటం అనేది వైద్యపరంగా పూర్తిగా తప్పు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద విపరీతంగా చెక్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీను కంట్రోల్ కావటం లేదు. మనం నీజర్క్ రియాక్షన్ లాగా ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే మనం మాట్లాడుకుంటున్నామే తప్పితే రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం మీద వెంటనే పరిష్కారం ఉండాలి. పోలీసులు వెంటనే అతన్ని డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. అవి ఉన్నాయండి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ అంతా తాగటం, లైసెన్స్ లేనాడు కూడా డ్రైవ్ చేస్తున్నాడు తాగేసి. లైసెన్స్ ఉన్నవాడి సంగతే మాట్లాడుతున్నాం. లైసెన్స్ లేకుండా తాగి నడిపి ప్రమాదం చేస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి? అంటే రీసెంట్గా 14 ఏళ్ల యువకుడు డైరెక్ట్గా కార్ రెంటల్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసి హిట్ అండ్ రన్ చేయడం వల్ల ఒక వ్యక్తి పూర్తిగా హాస్పిటల్లో కాళ్ళు విరిగిపోయి బెడ్ పైన పడ్డాడు. అంటే ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది కదా. సో నేను అదే చెబుతున్నాను, ఎవరైనా సరే ఖచ్చితంగా నేరము అనేది, నేరానికి శిక్ష బాగా వెంటనే పడుతుందనే నమ్మకం వ్యవస్థ కలిగించాలి. అందుకే ఇందాక 1-2 సార్లు రవిచంద్ర గారు కూడా అదే మెన్షన్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాకింగ్ ద్వారా ఇలాంటి నేరాలని వెంటనే చేసి బాగా పబ్లిష్ చేస్తేనే, ఇప్పుడు మనకు మొన్నటి వచ్చే HIV ఉంది, ఎంత పబ్లిసిటీ చేశాం? కరోనా వచ్చింది, ఎంత పబ్లిసిటీ చేశాం? అలాగే తాగి నడపటం నేరం అనేది పబ్లిషింగ్ అవ్వాలంటే శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడేది మనం చూపెట్టాలి. కేవలం లైసెన్స్ రద్దు చేశాము, లైసెన్స్ సస్పెండ్ చేశాము, చిన్న చిన్న నేరాలు కింద పెట్టి 6 నెలల శిక్ష, అవి కాదండి. ఖచ్చితంగా శిక్ష తీవ్రత ఉండాలి. అది సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రచారం చేయాలి. ఆ 2 చేసినప్పుడు మాత్రమే మనం కొంత సంయమనం ఉంటుందని అనుకోవాలి. లేకపోతే బాధతో చెబుతున్నాను, ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. చనిపోయేవారు చనిపోతున్నారు, చనిపోయిన కుటుంబాలు బాధపడుతున్నాయి, తాగి నడిపిన వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడతాయి. కానీ వాళ్ళు కారణం అయినందువల్ల అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
నా బండి నా ఇష్టం, నేను తాగి నేను గుద్దుకు చచ్చిపోతానంటే జరుగుతున్నాయి. తాగి నడిపి వాళ్ళు ర్యాంపులు కొట్టుకుని, మీడియాలు కొట్టుకుని వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నాయి. మనం ఎక్కడైతే వేరే వ్యక్తులు చనిపోతున్నారో మనం ఎక్కువ బాధపడతాం, ఎందుకంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అమ్మాయికి ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు చెబుతుంటే ఎంత బాధేసిందో. చక్కగా డాక్టర్ చదివి డెర్మటాలజిస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి నిర్జీవిగా పడిపోయింది, ఏమి నేరం లేకుండా, ఏమి తెలియకుండా, అమాయకంగా. సో మనకి శిక్ష వెంటనే పడినప్పుడు మాత్రమే వీటిల్లో అవగాహన ఎక్కువ వస్తుంది, దాన్ని పబ్లిసిటీ చేసేటట్టు ఉండాలి. ప్రభుత్వం మందు తాగంలో ఏం చెప్పనవసరం లే, కానీ మందు విపరీతంగా దొరికే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మందు వల్ల జరిగేటటువంటి అనర్థాలు, ప్రాణ నష్టాలు కూడాను సరిగ్గా ప్రచారం చేసినప్పుడు ఇది కొంతవరకు మరి మెరుగవుతుందని నా అభిప్రాయం. రాజారాం గారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వాలు ఈ మద్యం మీదనే వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. అయితే ఇక్కడ బార్లు ఓపెన్ చేస్తున్నారు, వైన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఓకే. ప్రభుత్వము అదే అంటే చాలామంది యాక్సిడెంట్ల వల్ల తాగడం వల్లనే మెయిన్గా చనిపోతున్నారని తెలిసినప్పుడు ఆ బార్లకు కానీ వైన్ షాప్లకు కానీ పర్సన్కి ఇంత లిమిటే అని చెప్పి ఒక చట్టం తెస్తే అయిపోతుంది కదా. ఇది టెక్నికల్ గా అంటే ప్రాక్టికల్ గా చాలా కష్టం రవిచంద్ర గారు. అట్లాంటిది ప్రాక్టికల్ గా కష్టము. మనము ఎక్కువ జనాభా ఉంది, ఇది మానిటరింగ్ చాలా కష్టము. అంటే ఒక బార్కి అయితే రోజుకు 1000 మంది రావచ్చు కదా, ఆ బార్ యజమానులకు డైరెక్ట్ నోటీస్ ఇవ్వచ్చు కదా. అవునండి, ఇప్పుడు కరెక్ట్ అండి. అది ఎంత లిఫ్ట్ చేయొచ్చు అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి ఎక్సైజ్ లో. ఒక బార్ ఎంత లిఫ్ట్ చేయొచ్చు, ఒక వైన్ షాప్ ఎంత లిఫ్ట్ చేయొచ్చు, డిపో నుండి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మైనర్ కి అమ్మకూడదన్న ఒక రూల్ ఉంది, మైనర్ ని పబ్బులోకి రానియకూడదన్న రూల్ ఉంది. ఇవన్నీ ఎంత ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో. ఆన్ పేపర్ రూల్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి, శిక్షలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా మిస్ అవుతున్నాం మనము. ఉదాహరణకి ఇప్పుడు మనం 3% జీడిపిని కోల్పోతున్నామండి ఈ యాక్సిడెంట్ల ద్వారా. 3% జీడిపి అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒక 30 లక్షల కోట్ల జీడిపి మనది ఇండియా. 3% జీడిపి కోల్పోతున్నాం దీని మీద. ఈ యాక్సిడెంట్ల వల్ల కుటుంబాలకు జరిగే తీవ్ర నష్టాల వల్ల ఎంతో మంది యువకులు ఎక్కువగా చనిపోయింది మీరు యూత్ అండి. 64% మంది యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆర్ యూత్. మళ్ళీ దేశానికి చాలా అవసరమైన వాళ్ళు. ఇట్లాంటి జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం గత ఏడాది లెక్కల ప్రకారమే 1,80,000 మంది చనిపోయిన దేశంలో మన యాక్సిడెంట్ల ద్వారా. ఇవన్నీ ఇందులో సగం ప్రివెంటబుల్. అట్లీస్ట్ యాక్సిడెంట్ లో అనుకోకుండా జరిగేటి అవి వి కెనాట్ ప్రివెంట్, కానీ ఇందులో సగం మాత్రం ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ అన్ని కూడా ప్రివెంటబులే మనము ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు. మద్యం పాలసీలు డిఫరెంట్ ఉన్నాయి. మద్యం పాలసీల మీద అమ్ముకొని ఇచ్చినప్పుడు అక్కడ సరైన నియంత్రణ జరుగుతుందా, ఇక్కడ తాగి ఎటుపోతున్నాడు. ఇప్పుడు ఆ ఉదాహరణకి చాలా ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పెద్ద బార్ నుండి బయటకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తే ఆ బార్ కి రేపు చాలా తగ్గిపోతుంది వచ్చేది. ఆ బార్ ని సెన్సిటైజ్ చేయాలి. మీరు మాకు డ్రైవర్ ఉన్నాడు, మీరు ఎక్స్ట్రా 500 ఇస్తే మిమ్మల్ని ఇంటి దగ్గర దించేస్తాడు. అక్కడ ఉదాహరణకి వైన్ షాప్స్ ఎంత బిజీ ఉంటుందండి హైదరాబాద్ లో. మీరు మన అందరికీ తెలుసు, ఎక్కడైనా ఏదైనా గల్లీలో చాలా బిజీ ఉన్న ఏరియా అంటే వైన్ షాప్ అండి. వందలాది 2 వీలర్స్ పెట్టుంటాయి, అక్కడే కొని అక్కడే తాగడం. మరి బయటకు వచ్చినప్పుడు చెక్ చేసే విధానం ఎందుకు లేదు? మళ్ళీ మన జిల్లా ఈ మేధావులు ప్రశ్నిస్తారు, మీరు ఎందుకు అమ్ముతున్నారు? అమ్మేది కాబట్టి మేము తాగుతూనే ఉంటారు. అమ్మేది ఇంటికి పోయి తాగడానికి, అక్కడే తాగి అక్కడి నుండి వెళ్ళడానికి కాదు. సో ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ లో కోఆర్డినేషన్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ఎక్సైజ్ పోలీస్ అండ్ యాజ్ వెల్ as ఈ ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి, సివిల్ సొసైటీ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. కుటుంబాలు, ఏ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇదన్నీ జరిగినప్పుడే మనం ఇట్లాంటి ప్రివెంట్ చేయగలుగుతాము. కొన్ని విలువైన ప్రాణాలు, ఉదాహరణ